ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషనరా లేకపోతే బాబు కమిషనర్ కింద ఇక్కడ ఎన్నికల కమిషన్ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో కలిసిన తర్వాత నిబంధనలన్నీ కూడా లేనిపోని నిబంధనలు పెట్టి పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో ఆన్గోయింగ్ పథకాలన్నీ కూడా ఇన్పుట్ సబ్సిడీ అన్నీ కూడా అక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఈ రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు నాయుడు తొత్తుగా మారి ఆయన కనుసన్నల్లో పనిచేస్తుంది. ఈరోజు మన ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు రావాల్సిన విద్యా దీవెన సుమారు 600 కోట్లు 10 కోట్ల రూపాయలు అది 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాల నుంచి ఇచ్చేది. అది ఆన్గోయింగ్ ప్రాజెక్టులు పథకాలను కూడా ఆపటం అనేది చాలా దురదృష్టకరం. అలాగే 7 లక్షల మంది రైతులకి ఇన్పుట్ సబ్సిడీ సుమారు 800 కోట్ల రూపాయలు దాన్ని ఆపటం. అలాగే సబ్సిడీ మీద విత్తనాలు కూడా ఇవ్వకుండా, ఎందుకంటే ఆకుమళ్ళు పోసుకునే రోజులు ఒక 20 రోజుల తర్వాత ఇంత దుర్మార్గమైన చర్య చేయడానికి ఖండిస్తూ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కనుసన్నల్లో నడిచే ఎలక్షన్ కమిషన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. ఎందుకంటే ఎంతోమంది ఈరోజు విద్యార్థులు విద్యా దీవెన కోసం ఎదురు చూస్తున్నారు. అది చాలా మందికి పిల్లలకు అవసరం, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకి. అలాగే 7 లక్షల మంది రైతులు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఎప్పుడైనా కొత్తగా పెట్టిన పథకం కాదు. ఇది గత 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెలలో ఇవ్వటం జరిగేది. అది సుమారు మరి ఆ పథకాలను ఆపటం అనేది చాలా ఏమే చర్య కింద భావించాలి. పునఃపరిశీలించుకుని ఇంతమంది విద్యార్థుల్ని కౌలు రైతులకు కూడా న్యాయం చేయాలండి. ఈ రోజుకైనా పునఃపరిశీలించుకుని వెంటనే ఆ నిధులన్నీ రిలీజ్ చేయడానికి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.